చూస్తే గెద్ద పైనుంచి అలాగ తిరుగుతుంది. దాని యొక్క కళ్ళు ఎప్పటికీ కూడా కిందనున్నటువంటి కోడి పిల్లల మీదే ఉంటాయి. పరిగెత్తుకొని వచ్చి ఒక్కసారిగా ఆ కోడి పిల్లలను స్నాచ్ చేసుకొని వెళ్ళిపోతుంది, అంటే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే టైంలో కోడి గబాబా ఏం చేస్తుందండి, ఆ పిల్లలు కనబడకుండా 2 రెక్కలు చాపి ఆ పిల్లలందరినీ ఆ రెక్కల కింద దాచేస్తుంది. అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు, మనలందరినీ రెక్కల చాటున దాస్తున్నారు. ప్రతి పరిస్థితిలో యుద్ధము గురించి కానీ, యుద్ధ వాతావరణం గురించి కానీ, లేకపోతే శ్రమైనా, కష్టమైన, బాధైనా, కన్నీరైనా, వేదనైనా, ఆహారం లేని పరిస్థితి అయినా, వీటన్నిటిలో మనకు వస్తున్న ప్రతి శోధనలో ప్రభు మనల్ని అలాగ కాపాడే గొప్ప దేవుడైన అదే విధానంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకపు తండ్రి తల్లి వలె మనలను ప్రేమించే దేవుడు, తండ్రి వలె మనలను పోషించే దేవుడు, కాపరి వలె మనలను నడిపించే దేవుడు. మన ద్వారా ఎన్ని ఆత్మల ప్రభు దగ్గర నడిపించబడుతున్నాయి. ఒక తల్లి వలె బాధ్యత తీసుకొని మందిర పని నిమిత్తమే మనం సహకరిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సిన వారమైనాం. గర్భంలో నిర్మించినది ఎవరండి? ప్రభువే. తల్లి వలె ఆయన మనలను కాపాడే దేవుడు. తల్లి గర్భంలో మనల్ని పిండముగా ఉన్నప్పుడే మనల్ని రూపించే దేవుడు ఆయనే. ఆ గొప్ప దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇందాక మనం చదివాం కదా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇప్పుడు